కాకాణి గోవర్ధన్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దేశం విడిచి వెళ్లకుండా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎయిర్పోర్ట్, సీపోర్ట్లకు సమాచారం అందించారు. 12 రోజులుగా కాకాణితో సహా 4 నిందితులు పరారీలోనే ఉన్నారు. కాకాణితో సహా మిగిలిన నిందితుల కోసం పోలీసులు వేటను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఇప్పటికే కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. అక్రమ మైనింగ్ కేసులో కాకాణి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. మూర్తి, చూసుకుంటే కనుక నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్లో ఏదైతే ఉందో మాజీ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అయితే మాత్రం లుకౌట్ నోటీసులు అయితే మాత్రం జారీ చేశారని చెప్పొచ్చు. ఏదైతే ఉందో గత 5 ఏళ్ళు ఎమ్మెల్యే పదవి ప్లస్ మంత్రి పదవిని దగ్గర పెట్టుకుని 250 కోట్లు వైట్ పాజ్ అక్రమ రవాణా చేశారని చెప్పేసి నెల్లూరు డిప్యూటీ డైరెక్టర్, మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ అయితే మాత్రం కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో మొత్తం 10 మంది మీద అయితే మాత్రం ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. 10 మందిలో A4 ముద్దాయిగా కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే మాత్రం చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డికి 3 సార్లు పోలీసులు అయితే మాత్రం విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకసారి నెల్లూరు తన నివాసానికి అయితే మాత్రం నోటీసులు అందించారు. అనంతరం కూడా హైదరాబాద్లో ఉన్న తన సొంత నివాసానికి కూడా 2 సార్లు నోటీసులు ఏదైతే విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు అయితే అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 సార్లు కూడా నోటీసులు అందుకున్నప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే మాత్రం విచారణకు అయితే హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద అబ్జర్వేషన్ అయితే మాత్రం రాష్ట్ర పోలీస్ శాఖ అయితే మాత్రం పెట్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈరోజు ఏదైతే ఉందో లుకౌట్ నోటీస్, అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించి దేశం దాటి వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఇటు ఎయిర్పోర్ట్లకి అదేవిధంగా షీపోర్ట్లకు కూడా ఇప్పటికే ఇమిగ్రేషన్ అధికారులకు అయితే మాత్రం రాష్ట్ర పోలీసులు అయితే మాత్రం లుకౌట్ నోటీసులు అయితే అందించారని చెప్పొచ్చు. ఈ రోజులో మొత్తం ఈ కేసులకి అటెండ్ అయ్యి కేసుల్లో విచారణ ఎదుర్కొంటారా లేకపోతే పరారులో ఉంటారా అనేది అయితే మాత్రం ఉత్కంఠతగా ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక గత 5 ఏళ్ళలో నెల్లూరు జిల్లాలో ఆయన 250 కోట్ల వైట్ క్వార్జ్ అక్రమంగా రవాణా చేశారని చెప్పేసి అనేక ఆరోపణలు అయితే గతంలో వచ్చి అయినప్పటికీ కూడా అవి నిర్ధారణకైతే కాలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో మైనింగ్ నెల్లూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా దీని మీద కేసు మీద అయితే మాత్రం పొదలకూరు, నెల్లూరు రూరల్ ఏదైతే ఉందో పొదలకూరు మండలంలో అయితే మాత్రం అక్రమంగా క్వార్జ్ తగిలించి 250 కోట్లు వైట్ క్వార్జ్ తరలించారని చెప్పేసి కేసు అయితే మాత్రం పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో A4 ముద్దాయిగా కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే మాత్రం చేర్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నోటీసులు అందినప్పటికీ కూడా పోలీసులు పెడచెవును పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే మాత్రం పరారులో ఉండడంతో మొత్తానికి ఈరోజు లుకౌట్ నోటీసులతో అయితే మాత్రం నెల్లూరులో ఒక ఉత్కంఠితమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఒకవేళ అరెస్ట్ అవుతారా లేకపోతే ఆయనే సరెండర్ అవుతారా అనే నేపథ్యం అయితే మాత్రం నెల్లూరులో అయితే మాత్రం టెన్షన్ వాతావరణం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతానికి ఎక్కడ కూడా మన ఏపీలో ఎక్కడ ఉన్నట్టయితే లేనట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా అందరూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎక్కడైనా కనబడితే అరెస్ట్ చేసే దిశకైతే మాత్రం ప్లాన్ చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే ఏదైతే ఉందో గత ప్రభుత్వం 2019 టు 24 ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలు చేశారని చెప్పేసి పలువురు అయితే మాత్రం నెల్లూరు రూరల్లో తెలిపిన పరిస్థితి ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎవరైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం కూడా తన నేత ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద తప్పుడు అభియోగం మోపి కేసులు బనాయిస్తున్నారు. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎటువంటి కేసులకి సంబంధం లేదు, మా నాయకుడు ఇటువంటి స్కాములు చేయలేదని చెప్పేసి మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మద్దతుదారులందరూ కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే ఉందో పోలీసులు అయితే మాత్రం ఈరోజు లుకౌట్ నోటీసుల నేపథ్యంలో మొత్తం కూడా ఇటు ఇమిగ్రేషన్ అధికారులకు మొత్తం స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఇటు బెంగళూరు, చెన్నై, పూణే, హైదరాబాద్ మొత్తం ఎయిర్పోర్ట్లు అన్నింటిలో కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా షీపోర్ట్ల నుంచి కూడా ఆయన దేశం తరలి వెళ్లకుండా చూడాలని చెప్పి సీపోర్ట్లు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు ఎదుర్కొంటారా లేకపోతే పరారులో ఉంటారా అనేది అయితే మాత్రం ప్రస్తుతం సందిగ్ధతగా ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆయన ముందస్తు బెయిల్కి అయితే మాత్రం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి హైకోర్టు కూడా తిరస్కరించింది. అంటే ముందస్తు బెయిలు ఏ విధంగా ప్రస్తుతం నడుస్తున్న కేసు మీద అయితే మాత్రం హైకోర్టు కూడా తిరస్కరించింది. ఆల్రెడీ క్వాజ్ పిటిషన్ కూడా ఏపీ హైకోర్టులో మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి వేశారని చెప్పొచ్చు. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఓ పక్క
ఏదైతే ఉందో హైకోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ పిటిషన్ పరంగా చొక్క ఎదురైంది చెప్పొచ్చు. మరో పక్క ఏదైతే ఉందో స్క్వాచ్ పిటిషన్ కూడా ఆయన హైకోర్టు అయితే పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అక్రమ రవాణా సంబంధించిన ఏదైతే ఉందో 250 కోట్ల అక్రమ రవాణా సంబంధించిన వైట్ క్లాజ్ సంబంధించి విచారణకు ఎదుర్కోవాలని చెప్పి పోలీసులు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కడైనా కనిపించినప్పుడు కూడా అరెస్ట్ చేయవలసిందిగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి అందరూ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మొత్తం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విచారణకు ఎదుర్కొంటారా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారా అనే దాని మీద అయితే మాత్రం సందిగ్ధత అయితే ఉంది. ఇప్పటికే ఆయన అనుచరులు ఆయన సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద తప్పుడు అభియోగాలు మోపి ఆయన మీద కేసులు పెడుతున్నారని చెప్పి విమర్శలు చేస్తున్న పరిస్థితి మరోపక్క ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అయితే మాత్రం లుకౌట్ నోటీసులు అయితే మాత్రం జారీ అయ్యాయని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా కాకాని గోవర్ధన్కి ఈరోజు రేపట్లో కూడా మొత్తం విచారణకు హాజరైతే ఎటువంటి విచారణకు హాజరైతే ఓకే, లేకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేసి తీరుతామని చెప్పి మరో పక్క పోలీసులు అయితే మాత్రం కూడా ఆయన మీద అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మూర్తి, థ్యాంక్ యూ కమిషనర్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.